లెబనాన్ రాజధాని బీరూట్లో 10 అంతస్తుల భవనంలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. హమాస్ అగ్రనాయకత్వానికి హిజ్బుల్లా చీఫ్ తప్ప మరెవరికి ఫాద్ అందుబాటులో ఉండడు. దీంతో మొస్సాద్ చాలా కష్టపడాల్సి వచ్చింది. గతేడాది జూన్ చివరి వారంలో ఫాదునికి మొసాద్ గుర్తించింది. అయితే ఫాద్ అక్కడ ఉన్నాడనే సమాచారమే తప్ప ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరు లేరు. దీంతో ఫాద్ను ప్రత్యక్షంగా చూసి నిర్ధారించుకున్న తర్వాతనే దాడికి దిగాలని మొస్సాద్ పథక రచన చేసింది. జూలై 30వ తేదీన దాడికి పక్కాగా ప్లాన్ చేసింది. రాత్రి 7 గంటల సమయంలో భోజనానికి ఉపక్రమిస్తున్న సమయంలో ఫాద్కు నమ్మకమైన వ్యక్తి పేరిట ఫోన్ చేసింది. అప్పటికి ఫాషుక్ 2వ అంతస్తులో ఉన్నాడు. ఫోన్ చేసిన వ్యక్తి అర్జెంటుగా 7వ అంతస్తుకు రావాలని తెలపడంతో మరో ఆలోచన లేకుండా ఫాద్ 7వ అంతస్తుకు చేరుకున్నాడు. ఫాషుక్ అతనే అని సుదూరం నుంచే టెక్నాలజీ సహాయంతో ఖరారు చేసుకున్నది. క్షణిక వేగంతో క్షిపణి దాడి చేయడంతో ఫాషుక్ హతమైండు. ఈ దాడిని హిజ్బుల్లా కలలో కూడా ఊహించలేదు. హిజ్బుల్లా మస్తిష్కం పైన దాడి చేసినంత పనైంది. ఫాషుక్ను హతమార్చిన